టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు నటుడు నితిన్ పెళ్లి ఫోటోలు చూద్దామండి. నితిన్ మార్చి 30, 1983లో జన్మించాడు. తెలుగు సినిమా నటుడు. ఇతని తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం ప్రాంతంలో సినీ పంపిణీదారు. అప్పటి తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిజామాబాద్కి చెందిన నితిన్ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన చలనచిత్ర సీమలోకి అడుగుపెట్టిన అతి కొద్ది మంది నటుల్లో ఒకరిగా తరచూ వ్యవహరించబడుతూ ఉంటారు. తేజ దర్శకత్వంలో విడుదలైన జయన్ సినిమాతో తెరంగేట్రం చేసి దిల్, సై, ఇష్క్, గుండెజారి గల్లంతైందే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. వృత్తి నటుడు, నిర్మాత, సినీ పంపిణీదారు. 2002 నుంచి ఇప్పటిదాకా ప్రస్తుతం నటిస్తూనే ఉన్నారు. 2020లో శాలిని కందుకూరిని వివాహం చేసుకున్నారు. నితిన్ తన స్నేహితురాలైన శాలిని కందుకూరిని హైదరాబాద్లోని ఫలక్నామా ప్యాలెస్లో జూలై 26న వివాహం చేసుకున్నారు. నాగర్ కర్నూలుకు చెందిన డాక్టర్ దంపతులు సంపత్ కుమార్, నూర్జహాన్ల కూతురు శాలిని. నిర్మాతగా మారి గుండెజారి గల్లంతైందే, చిన్నదానా నీకోసం, అఖిల్, ది పవర్ ఆఫ్ జువా, చల్ మోహన్ రంగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. జయన్ సినిమాకి గాను ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, నంది అవార్డ్స్ గెలుచుకున్నారు. శ్రీ ఆంజనేయం సినిమాకు కూడా సంతోషం ఫిలిం అవార్డు గెలుచుకున్నాడు. తండ్రి సుధాకర్ రెడ్డి సినీ పంపిణీదారుడు కావడంతో ఇంట్లో ఎప్పుడూ సినీ వాతావరణం మధ్యనే పెరిగాడు. నచ్చిన సినిమాను కనీసం 2 సార్లైనా చూసేవాడు. చిన్నప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ను అతని అభిమాన నటులు. ఏ. కరుణాకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వచ్చిన తొలి ప్రేమ సినిమా చూసి తనకు కూడా నటించాలనే కోరిక కలిగింది. కరుణాకర్ను కూడా తన తండ్రికి మంచి స్నేహితుడు కావడంతో తరచూ వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఒకరోజు తన స్నేహితులతో కలిసి నువ్వు నేను సినిమా చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఆ సినీ దర్శకుడు తేజ అతన్ని చూసి జయం సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చాడు. నట శిక్షకుడు ఎన్.జే. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. 2002లో విడుదలైన జయన్ సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత వి.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. 2005 నుంచి 2011 దాకా సినిమాల్లో ఫ్లాప్స్ అందుకున్నాడు. 2012లో వచ్చిన ఇష్క్ సినిమాతో మళ్ళీ విజయాల బాట పట్టాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 97 మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఓన్లీ 3% మందే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్. దంపతులకి మొన్ననే బాబు పుట్టాడు. సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు ఈ విషయాన్ని. కంగ్రాచులేషన్స్ టు బోత్ ద కపుల్. వీళ్ళది చాలా సక్సెస్ఫుల్ మ్యారేజ్ లైఫ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్. మంచి నటుడు నితిన్ చాలా మంచి సినిమాల్లో నటించాడు. చాలా హిట్ మూవీస్లో కూడా నటించాడు. కొన్ని సినిమాల తర్వాత ఫ్లాప్ అయినాయి. తర్వాత తను పంపిణీదారుడుగా వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటున్నాడు. ఈవెంట్ మేనేజర్గా కూడా చేస్తున్నాడు. అందరి హీరోలతోనూ మంచి సన్నిహిత్యము, స్నేహితుడిగా ఉంటాడు. ఒక బాబుకి జన్మనిచ్చింది వీరి భార్య మొన్న. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ టు బోత్ ద కపుల్ ఫర్ న్యూ జర్నీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. నా ఛానల్లో ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. దాంట్లో కూడా ఇంకా సినీ బయోగ్రఫీస్ ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి.